మనం జేడీబీసీ ద్వారా అరాకిల్ డేటాబేస్ని కనెక్ట్ చేయబోయే ముందర ఫస్ట్ మనం అరాకిల్లోకి వెళ్ళి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఎస్క్యూఎల్ ప్లస్. సో యూజర్ నేమ్ స్కాట్, పాస్వర్డ్ TIGER టైగర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నానండి. క్రియేట్ టేబుల్, టేబుల్ పేరు ఎంప్లాయ్ అని ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ ఫీల్డ్స్ ENO, డేటా టైప్ వచ్చేసి నంబర్ ఆఫ్ 3, ఈ నేమ్ varchar 2 of 20. క్యారెక్టర్ ఫీల్డ్ కాబట్టి varchar అనే డేటా టైప్ ద్వారా 20 క్యారెక్టర్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. అట్లనే జాబ్ varchar 2 of 12 ఇస్తాం. అట్లనే సాలరీ నంబర్ ఆఫ్ సంథింగ్ 8,2, అంటే టోటల్ 8 డిజిట్స్, దాంట్లో 2 వచ్చేసి డెసిమల్ ప్లేసెస్. ఓకే, ఫైనల్గా సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. టేబుల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఇందులోకి మనం డేటాని ఇన్సర్ట్ అనే కమాండ్ ద్వారా ఇన్సర్ట్ చేస్తున్నాం. శాంపిల్ డేటాని ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్. సో ఎంప్లాయ్ నెంబర్ 100, నేమ్ విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్లో అట్లనే జాబ్ కూడా విత్ ఇన్ సింగిల్ కొటేషన్లో ఇచ్చి సాలరీ 1000 రూపీస్. ఓకే, ఇక్కడ వాల్యూస్ అనే కీవర్డ్ మిస్ చేసాం కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో వన్స్ అగైన్ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ వాల్యూస్. సో okay, and insert one more row. One not one, $5,000 శాలరీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ డేటాని కమిట్ చేసేదానికి, అంటే ట్రాన్సాక్షన్స్ టేబుల్లో ఇచ్చిన ఈ ఇన్సర్ట్ కమాండ్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ పర్మనెంట్ చేసేదానికి కమిట్ అంటాం. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ ద్వారా ఈ యొక్క డేటాని యాక్సెస్ చేస్తాం. సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ చేసి ఉన్నవి సి డ్రైవ్లో జావా PRGS అనే డైరెక్టరీలో చేసి ఉంచాం. సో JDBC1 అనే ఫైల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఉందండి. ఓపెన్. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క జావా డేటాబేస్ అంటే JDBCకి సంబంధించిన మొత్తం క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అన్నీ కూడా ఈ java.sql అనే ప్యాకేజ్లో ఉంటాయి కాబట్టి దాన్ని కంపల్సరీగా ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. క్లాస్ నేమ్ JDBC1 అని ఇవ్వడం జరిగింది. అట్లనే మెయిన్ మెథడ్ స్టార్ట్ చేసాం. తర్వాత ఈ డ్రైవర్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పాం కాబట్టి ఇది డ్రైవరు sun.jdbc.odbc.jdbc odbc ఇది డ్రైవర్. దీన్ని క్లాస్ ఫర్ నేమ్ అనే ఈ యొక్క మెథడ్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకుంటున్నాం. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నా ఎర్రర్స్ వస్తే ఓకే, ట్రై క్యాచ్ వీటిల్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పెట్టడం జరిగింది. మెసేజ్ ప్రింట్ అవుతుందండి. అయితే అంటే ఈ డ్రైవర్ లేకపోయినా సిచ్యువేషన్లో ఈ మెసేజ్ ప్రింట్ కావడం జరుగుతుంది. మనకి జావా డేటాబేస్ అదేవిధంగా అరాకిల్ క్లియర్గా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి
ఆ డ్రైవర్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క డేటాబేస్కి అరకల్ డేటాబేస్కి కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ కనెక్షన్ క్లాస్కి C1 అనే ఆబ్జెక్ట్ తీసుకొని డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ ఈ గెట్ కనెక్షన్ మెథడ్ ద్వారా JDBC ODBC ఇదండి మనము ప్రీవియస్ సెషన్లో మనం క్రియేట్ చేసిన డేటా సోర్స్ నేమ్ క్లాస్ అని క్రియేట్ చేస్తున్నాం. ప్రీవియస్ సెక్షన్లో కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అక్కడ ఏ పేరు పెడితే అదే పేరు ఇక్కడ ఇవ్వాలి. JDBC ODBC అనేది కామన్, ఇది మాత్రం మారుతుంది. ఈ చివరిది క్లాసా ఏంటి అది మీరు ఇచ్చింది అనేది. సో ఇప్పుడు స్టేట్మెంట్ క్లాస్కి S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో C1 డాట్ క్రియేట్ స్టేట్మెంట్. సో ఈ యొక్క కనెక్షన్ ఆబ్జెక్ట్కి క్రియేట్ స్టేట్మెంట్ అనే కమాండ్ ద్వారా మెథడ్ ద్వారా S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ కావడం జరిగింది ఈ యొక్క స్టేట్మెంట్ అనే దానికి. సో ఇప్పుడు రిజల్ట్ మనకి రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ S1 అనే దానికి ఆబ్జెక్ట్కి ఎగ్జిక్యూట్ క్వరీ అనే మెథడ్ ద్వారా మనము ఏ స్టేట్మెంట్ పంపించాలనుకున్నామో ఆ స్టేట్మెంట్ ఇక్కడ విత్ ఇన్ కొటేషన్లో ఇవ్వాలి. నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇచ్చాను. ఎంప్లాయీ టేబుల్లో ఉండే మొత్తం డేటాని తీసుకురమ్మని దాని అర్థం అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, రిజల్ట్ సెట్ అని ఈ యొక్క RS అనే ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగాం. ఈ RSలో స్టోర్ అయి ఉంటుందండి మొత్తం డేటా అంతా కూడా. అంటే S1 అనే స్టేట్మెంట్ ద్వారా వచ్చిన డేటా లేదంటే ఎగ్జిక్యూట్ మెథడ్ రిట్రైవ్ చేసిన డేటా మొత్తం దీంట్లో RSలో ఉంటుంది. అన్ని ఫీల్డ్స్ ప్లస్ అన్ని రికార్డ్స్ 1 by 1 దీంట్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో ఈ ఆర్డర్లో ఉండే డేటాని మనం 1 by 1 మనం యాక్సెస్ చేసేదానికి ఇక్కడ లూప్ పెట్టామండి. వైల్ లూప్లో RS డాట్ నెక్స్ట్ అనే దీని ద్వారా ఈ యొక్క మెథడ్ ద్వారా ఒక్కొక్క రోని ఫస్ట్ 10 rows ఉన్నాయనుకోండి, ఫస్ట్ రో రిట్రైవ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ రో, దాని తర్వాత నెక్స్ట్ రో, ఆ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడ ఏవైతే డేటా ఇచ్చున్నామో ఆ ఫస్ట్ రో డేటా ఫస్ట్ వస్తుంది. RS డాట్ గెట్ INT అంటే అక్కడ డేటా టైప్ ఏమి ఇచ్చాము, దానికి సూటబుల్ ఇక్కడ మెథడ్ ఇక్కడ వాడాలి. అక్కడ నంబర్ అని ఇచ్చాం, ఇక్కడ ఇంటిజర్. ఎన్నో ఫీల్డ్ అది ఫస్ట్ ఫీల్డ్ కాబట్టి ఆ యొక్క ఫీల్డ్ ఇండెక్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే రెండోది నేమ్ కాబట్టి స్ట్రింగ్, గెట్ స్ట్రింగ్ అన్నాం. ప్రతిదానికి /t ఇచ్చాం అంటే గ్యాప్ వస్తుంది అనమాట ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు. అట్లానే తర్వాత ఫస్ట్దేమో ఎంప్లాయీ నెంబర్, తర్వాత ఏమో నేమ్, తర్వాత ఏమో జాబ్, తర్వాత శాలరీ ఫ్లోట్లో ఇచ్చాం. ఓకే, తర్వాత println అని ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమీ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ RS డాట్ నెక్స్ట్ మెథడ్ రిట్రైవ్ చేయబోయే రో నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ మనకి చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఎర్రర్ అనేది వస్తే ఈ యొక్క SQL ఎక్సెప్షన్ అనేది ప్రింట్ కావడం జరుగుతుందండి. మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం ఇప్పుడు. సో మనకి ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ వద్దులేండి, డైరెక్ట్గా మన ప్రోగ్రామ్ ఏదైతే రిటర్న్ చేసిందో ఆ డేటాని యాక్సెస్ చేసి చూద్దాం. సో రన్లోకి వెళ్ళి మీరు cmd మన డైరెక్టరీ జావా prgs దీంట్లో జావా సి jdbc1.java. సో అట్లానే ఎగ్జిక్యూట్ చేద్దాం. jdbc1 చూడండి, మనం అరాకిల్లో ఇచ్చిన డేటాని ఇక్కడ జావా ప్రోగ్రామ్ ద్వారా రిటర్న్ చేసి ఇక్కడ చూపించడం జరిగింది.
మీరు కావాల్సింటే అరాకిల్లోకి వెళ్ళి కూడా మీరు చూడొచ్చు, అదే డేటా ఉంటుందన్నమాట. సారీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. ఓకే, ఆ విధంగా ఈ యొక్క జావా ప్రోగ్రామ్స్ ద్వారా డేటాబేస్ యాక్సెసింగ్ అనేది చేయొచ్చు. అంటే ఇప్పుడు జావా మీకు ఫ్రంట్ ఎండ్ లాగా ఉపయోగపడుతుంది అనుకున్నాం, అట్లనే బ్యాక్ ఎండ్ లాగా ఏదో ఉపయోగపడుతుంది, అరాకిల్ ఉపయోగపడుతుంది. ఓకే,